హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే యశు బర్త్డే వ్లాగ్ ఉంటుంది. అంటే సెలబ్రేషన్స్, డెకరేషన్, ఆ రోజు ఏం చేసాము అవన్నీ కూడా ఉంటాయి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఎవ్రీ ఇయర్ లాగానే నైట్ సెలబ్రేషన్స్. నైట్ తమ్ముడు వాళ్ళు కేక్ తీసుకొచ్చారు, సో కేక్ కటింగ్ చేస్తుంది. వీక్ డే కాబట్టి పిల్లలు ఇద్దరు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయారు. లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంకా స్వీట్ వచ్చాక తింటుంది, దేవుడికి కూడా పెట్టాలి కాబట్టి. కీర్ లాంటి సన్న సేమియా ఉంటుంది కదా, దాంతో సేమియా స్వీట్ లాగా చేస్తున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా వచ్చింది. ముందుగా నేతిలో వేయించుకున్నాను, డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకున్నాను. ఈ సన్న సేమియా కూడా మంచిగా వేయించుకున్నాను అనమాట. తర్వాత దీంట్లోకి కొన్ని హాట్ వాటర్ పోసుకున్నాను. హాట్ వాటర్ ముందే పెట్టుకున్నాను, చూసారు కదా. పాలు కూడా ఒక పక్కన వేడి పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకున్నాను. సన్న సేమియా ఎంత తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. 1/2 లీటర్ వరకు పాలు పోసుకున్నాను నేను ఇందులో. సో చూసారు కదా, బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే మన సన్న సేమియా స్వీట్ రెడీ అయిపోతుంది. దీంట్లోనే మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను. కీర్ దీంతోనే చేస్తారు కానీ కొంచెం వేరే ప్రాసెస్ ఉంటుందన్నమాట. అది కూడా ఛానల్లో ఉంది, కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. తర్వాత స్వీట్ దేవునికి పెట్టేసి మేము తిని యశు వచ్చాక దానికి కూడా పెట్టేశాను అనమాట. 10th బర్త్డే కాబట్టి 10 నెంబర్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ కార్డ్బోర్డ్ తీసుకొని దానికి 10 నెంబర్ని ఇలా కట్ చేసేసుకున్నాను. తర్వాత ఇలా గ్లిటర్ పేపర్ తీసుకొని దానికి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. 10 నెంబర్ని మార్క్ చేసుకొని కట్ చేసేసుకొని అతికించేసుకోవడమే అనమాట. గ్లిటర్ పేపర్ ఒకవైపు గ్లిటర్ ఉంటుంది, ఇంకొక వైపు ఉండదు. సో ఇలా రివర్స్లో పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇవన్నీ. సో నేను ఫస్ట్ కట్ చేసింది వేస్ట్ అయిందనమాట. చూసారు కదా, ఇలా 10 నెంబర్ని కట్ చేసుకొని దాన్ని ఫెవికాల్ సహాయంతో అతికించేసుకున్నాను. దీంతో 10 నెంబర్ రెడీ అయిపోతుంది. యూనికార్న్ థీమ్ బర్త్డే డెకరేషన్ చేయబోతున్నాను. దానికోసం యూనికార్న్ థీమ్వి ఫాయిల్ బెలూన్స్ తీసుకున్నాను అండ్ 4 కలర్స్ పేస్టల్ బెలూన్స్ తీసుకున్నాను. బ్లూ, ఎల్లో, పింక్ అండ్ పర్పుల్ అనమాట. సో చూసారు కదా, డెకరేషన్కి 2 బెలూన్స్ని ఇలా కట్టేసుకోవాలి. తర్వాత వాటిని ఇలా తిప్పేసుకుంటే మనకి 4 రెడీ అయిపోతుంది. ఇంతకుముందు బెలూన్ డెకరేషన్స్ వీడియోస్లో చాలా చూపించాను. సో చూసారు కదా, ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ దానికి కలర్స్ ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత స్టాండ్ పెట్టేసుకున్నాను, దానికి కర్టెన్స్ పెట్టేసుకొని స్టాండ్ పెట్టేసుకున్నాను, మధ్యలో పిన్స్ పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఎక్కడైనా ఒక దగ్గర ఇలా సపోర్ట్ ఉండేలాగా చూసుకొని దారం కట్టేసుకోవాలి. సో దాంతో మిగతాయి కూడా ఇలాగా గార్లాగా చుట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట దారాన్ని. నేను ఇక్కడ ఈచ్ కలర్ 2 స్టెప్స్ చొప్పున తీసుకుంటున్నాను అనమాట. పింక్ 2 అయిపోయిన తర్వాత పర్పుల్ 2, ఎల్లో 2, బ్లూ 2 అలా పెట్టేసుకున్నాను. మళ్ళీ సేమ్ రిపీట్ చేసుకున్నాను.
సో దాంతో ఆర్చ్ కంప్లీట్ అయిపోయిందనమాట. చూడ్డానికి కూడా చాలా అందంగా వచ్చింది. పింక్, పర్పుల్ తర్వాత బ్లూ, ఎల్లో. సో ఇలా బెలూన్ ఆర్చ్ రెడీ అయిపోయిన తర్వాత స్టాండ్కి అక్కడక్కడ కట్టేసుకున్నాను. ఆర్చ్ ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని దాన్ని బట్టి అక్కడక్కడ ఒక డిజైన్ లాగా వచ్చేలాగా కట్టుకున్నాను అనమాట. తర్వాత యూనికామ్ థీమ్ ఫాయిల్ బెలూన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా అక్కడక్కడ పెట్టేసుకొని హ్యాపీ బర్త్డే బ్యానర్ పెట్టేసుకొని ముందుగా రెడీ చేసుకున్న 10 నెంబర్ కూడా పెట్టేసుకుంటే మన బర్త్డే డెకరేషన్ రెడీ అయిపోతుంది. అవన్నీ తెలిసినవే కాబట్టి క్లియర్గా ఏం చూపించలేదన్నమాట. ఇదైతే మనకు ఆర్చ్ ఒకటి వస్తే మిగతాదంతా కట్టుకోవడం చాలా ఈజీయే కదా. కేక్ కూడా యూనికామ్ థీమ్ది దొరికిందనమాట. ముందుగా ఏం ఆర్డర్ ఇవ్వలేదు కానీ లక్కీగా యూనికామ్ థీమ్ది దొరికింది బేకరీలో. సో చాలా హ్యాపీ. యశు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో ఇంకా సెలబ్రేషన్స్ స్టార్ట్ అన్నమాట. చూసేయండి ఇంకా.
సెలబ్రేషన్స్ అయిపోయాయి, కేకు స్నాక్స్ తింటున్నారు పిల్లలు. తర్వాత గిఫ్ట్స్ అన్ప్యాకింగ్ ఉంటుందన్నమాట. చూసారు కదా, వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్, ఇంకా ఇంట్లోకి వచ్చిన గిఫ్ట్స్, దానికి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ అన్ప్యాకింగ్ చేసేస్తున్నారు. గిఫ్ట్స్ అన్ప్యాకింగ్ అంటే పిల్లలకు చాలా చాలా ఇష్టంగా ఉంటుంది కదా, కుతూహలంగా ఉంటుంది. అవి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఓపెన్ చేయాలా అని చూస్తున్నారు. సో సరేలే ఓపెన్ చేయండి అని చెప్పేసాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంకా డిన్నర్ ఉంటుందన్నమాట. దాంతో యశు బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోతాయి. సో వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వ్లాగ్సే కాకుండా రకరకాల వీడియోలు ఉంటాయి. హోమ్కి సంబంధించిన హోమ్ సిరీస్ అనే ప్లేలిస్ట్ ఒకటి ఉంది. కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి, ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. అవి మాత్రమే కాకుండా ఈ మధ్య గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేశాం కదా, దానికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ముందు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.